నమస్కారం మిత్రులారా. ఇవాళనే తెలంగాణ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2,91,000 కోట్ల 159 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గిరిజన శాఖకు 17,000 కోట్లు 17,056 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషం. ఎస్సీ డిపార్ట్మెంట్కు దాదాపు 33,000 కోట్ల రూపాయలు, మొదటిసారిగా బీసీ డిపార్ట్మెంట్కు 9,200 కోట్ల రూపాయలు కేటాయించడం, ఆరోగ్యానికి, విద్యకు, మైనారిటీలకు 3,000 కోట్లు కేటాయించడం, ఒక వెల్ఫేర్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజల ఆర్థిక సూచన పెంచేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా బడ్జెట్ వచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి బడ్జెట్, ఒక వెల్ఫేర్ బడ్జెట్, ప్రజల జీవన ప్రమాణాలని పెంచే బడ్జెట్ అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను నేను. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూశాను. కార్పొరేట్ సెక్షన్కు బెనిఫిట్ ఇవ్వడం, మధ్యతరగతి వర్గానికి నష్టం చేయడం, పేదలను మరింత నష్టం చేసేటటువంటి పద్ధతుల్లో. రెండవది, ప్రధానమంత్రి గారు తన కుర్చీని కాపాడుకోవడం కోసం సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు సపోర్ట్ చేసే పద్ధతిలో కేంద్రం బడ్జెట్ ఉంటే, ఒకటే చట్టం, విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడడానికి కావాల్సిన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రాయితీలు ఇచ్చి, అదే చట్టంలో ఉన్న తెలంగాణకు రాయితీలు ఇవ్వకపోవడం, సపోర్ట్ చేయకపోవడం అనేది కేంద్రం ప్రదర్శిస్తే, ఇక్కడ సోషల్ ఫోర్సెస్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన కేంద్రకంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉంది. ఇది అద్భుతమైనటువంటి బడ్జెట్. లాస్ట్ ఇయర్ 14,000 కోట్ల రూపాయలు గిరిజన శాఖ కేటాయిస్తే 3,000 కోట్లు పెంచి ఇవాళ 17,000 కోట్ల రూపాయలు గిరిజన శాఖ పద్దు రావడం అనేటటువంటిది చాలా మంచి గ్రోత్ ఇది. కాబట్టి గిరిజనులకు మరింత ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ట్రైకార్ చైర్మన్గా బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలంటారు? అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇస్తుంది. ట్రైకార్కు లాస్ట్ 2 సంవత్సరాలుగా బడ్జెట్ కేటాయించినప్పటికీ జీరో అలొకేషన్ చేశారు. మొన్నటి మేము వచ్చి ఉండకపోతే ఈ సంవత్సరం కూడా జీరో అలొకేషన్ అయ్యేది. వాళ్ళు బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు, రిలీజ్ చేయరు. 2 సంవత్సరాలు ట్రైకార్ సంస్థ ఏ పని చేయకుండా ఉన్నది అంటే దానికి కారణం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 420 కోట్ల రూపాయలు ట్రైకార్ కేటాయిస్తే ఒకటే రోజు మార్చి 31వ తారీఖు నాడు 407 కోట్ల రూపాయలను ఒకటే రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కూడా వెల్ఫేర్కు సంబంధించి మాకెంతైతే పద్దు ఇస్తారో ఆ పద్దు ప్రకారం 4 హెడ్స్ మేము ప్రధానంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కావచ్చు, లోన్లు ఇచ్చేటటువంటి పద్ధతి. రెండవది, ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చి మరింత గిరిజనులకు చేయూతనిచ్చి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కాళ్ల మీద నిలబడి కుటుంబాలను పోషించుకునే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని తీసుకురావడం కోసం మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను సద్వినియోగం చేసుకోవడం, టైంకి ఉపయోగించడం, 100% యూటిలైజ్ అయ్యేటట్టు చేసుకోవడం మా బాధ్యత. అది చేస్తాం. గతంలో కూడా అనేక బడ్జెట్లు రిలీజ్ అయినాయి. గతానికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇది వెల్ఫేర్ బడ్జెట్ కింద. గతంలో ప్రియారిటీస్ మారవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ పేదలు, కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఆకలిలోనికి అన్నం పెట్టడం. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరు జీవించే పరిస్థితిని క్రియేట్ చేయడం. దాంతోపాటు ప్రతి ఒక్కరికి హౌసింగ్ చేరవేసేటటువంటి ప్రయత్నం చేయడం. బడ్జెట్లో కూడా దానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. ఇవాళ హైదరాబాద్ నగరం మనం తెలంగాణకు సెంటర్. హైదరాబాద్ డెవలప్మెంట్ మీదనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్కు 10,000 కోట్లు కేటాయించడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితేనే ఇవాళ ఈ రాష్ట్రం రెవెన్యూస్ పెరుగుతాయి. రెవెన్యూస్ పెరుగుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటటువంటి రిసోర్సెస్ మనకు వస్తాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకం కూడా ఎక్కువ ఉంది కదా 8 నెలల్లో తీసుకుంటే, మరి ఎట్లా చూస్తారు? ప్రభుత్వం వ్యతిరేకత లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 8 నెలల కాలంలో 4 నెలలు ఎన్నికల్లో పోయినాయి. మాకు వచ్చినటువంటి టైం 4 నెలలు. 4 నెలల్లోనే ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సును తీసుకొచ్చినాం. 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఒక్కరోజు కూడా నిద్రపోకుండా 42,000 కోట్ల రూపాయల అప్పులు కట్టాం. అంటే కేసీఆర్ చేసిపోయినటువంటి అప్పులు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అప్పులకు మిత్తిలు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.
మేము ఒక్క రూపాయి దుర్వినియోగం చేయకుండా ఏకకాలంలో 6,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి స్థితి ఉంది. ఇప్పుడు 72,000 కోట్ల రూపాయలు ఇవాళ వ్యవసాయ రంగానికి కేటాయించడం అంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చేటటువంటి మిగతా పథకాలు కావచ్చు, పూర్తిగా ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం అమలు చేయబోతుంది అనేది బడ్జెట్ కేటాయింపులే మనకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 1,50,000 రుణమాఫీ రేపు ఈ వారం రోజుల్లో చేయబోతున్నాం. ఇంకో 15-20 రోజుల్లో పూర్తిగా 2 లక్షల వరకు రైతులు అప్పులు తీసుకున్నటువంటి రైతులు రుణమాఫీ చేయబోతున్నాం. కాబట్టి ఒక్క ఏకకాలంలో భారతదేశంలో 31,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు. ఇది ఒక దేశానికి ఒక మార్గదర్శకం అయ్యేటటువంటి నిర్ణయం. రైతుల ఫేవర్లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే ఈ బడ్జెట్ ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్. దీన్ని 100% అమలు చేసి 100% ఫలితాలు ప్రజలకు అందిస్తాం. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలన్నీ మా కార్యాచరణతో పటాపంచలు చేస్తాం. వాళ్ళు చేసేటి ప్రచారాలు, నేను చేసేటి వాస్తవ పనులు. 10 సంవత్సరాలకు ఒక ఉద్యోగి ప్రమోషన్ ఇవ్వలేదే. 52,000 మంది ఉద్యోగులకు ఇవాళ ప్రమోషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నది? 10 సంవత్సరాలకు ఉద్యోగాల నోటిఫికేషన్ లేవే. షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి పని మేము చేస్తున్నాం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీరు షెడ్యూల్ ఇవ్వండి. టీఆర్ఎస్కి ఏం అధికారం ఉంది మాట్లాడడానికి? నీకేం నైతిక అర్హత ఉంది? ఒక ఉద్యోగం భర్తీ చేయనటువంటి వాడిని అసెంబ్లీ సాక్షిగా 10 సార్లు తప్పు సమాచారం ఇచ్చినటువంటి వాళ్లకు ఏం వాల్యూ ఉంటుంది? నువ్వు నిన్నటిదాకా అధికారంలో నువ్వు చేయలేదు, నేను చేస్తానంటే నువ్వు ఎట్లా చేస్తావో చెప్పంటే నీకు అడిగే హక్కే లేదు. మేము చేసి చూపిస్తాం. నువ్వు పెండింగ్ పెట్టిపోయిన 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసేసినాం. ఈ సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. షెడ్యూల్ ఇచ్చేసినాం, నోటిఫికేషన్ ఇచ్చేసినాం. ఉద్యోగాల భర్తీ జరగకపోతే ప్రజలకు సేవలు అందవు. నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లో చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 48%, 58% ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. 42% ఉద్యోగులు మన కంట్రోల్లో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉద్యోగులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డిసిషన్ మేకర్స్ ప్లేస్లో ఉద్యోగులు లేకపోతే భర్తీ ప్రక్రియ ఆగిపోతుంది. కాబట్టి ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ, గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ, గ్రూప్ 4 ఉద్యోగాలు కానీ రిక్వైర్మెంట్ చాలా స్పీడ్గా ఉన్నది. అందుకనే తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళని తీసుకొస్తే ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటటువంటి యంత్రాంగమే ఉద్యోగులు. అది మేము చేయబోతుంటే దానికి అడ్డం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గతంలో చేయలేదు. వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి కార్యాలయం తప్ప ఇంకెవడు పనిచేయలేదు. ఇవాళ చూడండి మీరు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ప్రతి శాఖ, ప్రతి ఉద్యోగి పనిచేస్తూ ఉన్నాడు. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఈ రాష్ట్రంలో ఉంది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా మాట్లాడవచ్చు, ధర్నా చేయొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. మొన్న ఒక సాక్షి పేపర్, ఒక పేపర్లో ఒక మూలకు ఒక చిన్న న్యూస్ రాస్తే దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన వెంటనే క్షణాల మీద, ఇంత బిజీలో కూడా బడ్జెట్ సెషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి క్షణాల్లో కూడా ఇవాళ 1,80,000 రూపాయల అమ్మాయికి అందేటట్టు ఒక్క రోజులోనే డిసిషన్ తీసుకుని చెక్ అందించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఇంత గొప్పగా పాలిస్తున్నటువంటి పాలనను ప్రజల దృష్టిలో చెడు చేయాలనేటటువంటి ఆలోచన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారే తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి నైతిక అర్హత లేదు, నైతిక విలువలు లేవు. 8 మంది ఎంపీలు గెలిపించారు బీజేపీలను. ఎందుకు ఒక్క పైసా తీయలేకపోయారు? ఎందుకు ఒక్క రూపాయి రాలే ఈ రాష్ట్రానికి? తేవడంలో ఎందుకు విఫలం చెందినారు? ఏం సమాధానం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒకటే విభజన చట్టం. ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ ఇస్తావు, నువ్వు తెలంగాణకి ఇవ్వవు. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ అని చెప్తావు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్కి పోవడానికి 210 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 210 కిలోమీటర్లో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. 180 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నీకు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ ఎంత ఉంటుంది? 180 కిలోల ఇండస్ట్రీ పెడతావు. అటు కర్ణాటకకి ఇవ్వవు, ఇటు తెలంగాణకి ఇవ్వవు. ఇదేం నీతి? నాకు అర్థం కాదు. అటువంటి నీతిని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. మేము అట్లా కాదు. అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఇక్కడ సమగ్రాభివృద్ధి సాధించడం కోసం మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి వాళ్ళ బడ్జెట్ రిఫ్లెక్ట్ అవుతుంది.